హాయ్ అండి అందరికీ. ఎక్కడబ్బా పొలాలలో పొయ్యి పెట్టి పాయసం వేస్తారనుకుంటారా? మిరగాయల కోతలు అనమాట. మా నాన్న మిరగాయల కోత కోపిస్తుంటే వాళ్ళ ఎండకి మేము రామన్నారంట. మీకోసం నేను పాయసం చేపిస్తాలే రండమ్మా అని తీసుకొని వచ్చి ఈరోజు పాయసం వాళ్ళ చేతనే కాపిస్తుండు. వాళ్ళే తయారు చేసుకుంటుండ్రు పెద్ద హండీ పెట్టి. అవి ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. వేసిన పైరు ఇంటికి చేర్చుకోవాలంటే వీళ్ళని బతిమలాడుకోవాలా. ఒక్కరి వల్ల అయ్యే పని అయితే కాదు కదా. టైంకి వాన కురిసి టైంకి పైర్లు వేస్తే ఇంత కష్టం ఉండకపోవచ్చు. ఏం చేస్తారో ఏం చేయలేరు. అలాగా కష్టపడి ఇంటికి జారవాలి. కానీ కష్టమైనా సరే ఇష్టంగా చేసేది, ఆనందంగా చేసేది పొలం పని ఒక్కటే. వీళ్ళు ఉదయాన్నే 6 గంటలకు వస్తారు. 1 గంట దాకా కోసి ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. బాగా కోసినాము బాగుంది అనిపించేది 10 గంటల దాకానే. 10 గంటల తర్వాత మాత్రం మామూలుగా ఉండదు. మా అమ్మ చూడండి ఎండకు తట్టుకొని పడిపోయింది ఇక్కడ. ఇది మిరగాయల కోతకే ఇంత కష్టం ఉంటుంది అబ్బా. ఎందుకంటే మందులు మాత్రం మామూలుగా కొట్టరు. ఆ కాయని రమ్ము నీళ్ళల్లో ముంచి లేపినట్టే కొడతారనమాట. అవి తినే మిరగాయలు కాదు, పెయింట్ మిరగాయలు. అందుకని మందులు తుక్కురాలు కొడతారు. చూడండి పాయసం మొత్తం మేము రెడీ అయిపోయింది. వాళ్ళందరూ అడుగుతూ ఉండరు పాయసం ఇంకా కాలేదు అని. పాపం పోయి మండాలి కదా వీళ్ళకి కూడా. వాళ్ళు వీలైనంత త్వరగా చేస్తూనే ఉండరు. ఈ ఎండకి ఇంత వేడిది కూడా ఏం తాగుతారో ఏమో అనుకున్నా నేను. కాకపోతే అందరూ టిఫిన్లు పోసుకొని ఇంటికి ఎత్తుకొని అనమాట. 1 గంట దాకా ఉండాల్సిన వాళ్ళు ఈరోజు 12 గంటలకే వెళ్ళిండ్రు. అంటే ఆ పాయసం చేసిన రోజు. ఇంకా మొత్తం మేము పాయసం అయితే రెడీ చేసిండ్రు. ఎండకి ఎట్టకేలకి మా నాన్న చెట్టు చాటు నుంచి చూస్తుండ్రు. వీళ్ళు ఎలా చేస్తుండ్రా అని చూస్తుండో, మరి ఎందుకు చూస్తుండో మా నాన్నకే తెలియాలి. మా అమ్మ మాత్రం పడిపోయింది. చివరికైతే పాయసం రెడీ అయిపోయింది. ఇట్లుంటాయి రైతు కష్టాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.